వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బాస్. తెలుగు బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్. కొంతమంది సెలబ్రిటీలను తీసుకొచ్చి కొన్నాళ్ళ పాటు అసలు వారికి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఆటలు, టాస్కులు, గొడవలతో హోరెత్తిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా హౌస్లో వేరువేరు మనస్తత్వాలు ఉన్న మనుషులు కలవడం, వారి మధ్య గొడవలు అవుతుంటాయి. ఇక బయట ప్రపంచం అంతా కాంటాక్ట్ లేకపోవడంతో మళ్ళీ వాళ్ళే కలిసిపోతుంటారు. అలా కొందరు చాలా క్లోజ్ అయిపోతారు, కొందరు దూరం అవుతూ ఉంటారు. ఇంతకు ముందు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్లలో కూడా అదే జరిగింది. కానీ రాను రాను బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీలు భయపడుతూ మేము ఆ కొంపలోకి అస్సలు అడుగు పెట్టమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో గతి లేక గంజి తాగినట్లుగా చిన్న చిన్న సీరియల్స్లో నటిస్తున్న వాళ్ళని మరియు సోషల్ మీడియాలో పలు రకాలుగా ఫేమస్ అయిన వాళ్ళను వాళ్ళ అడిగినన్ని డబ్బులు ఇచ్చి మరీ బ్రతిమలాడి మరీ బిగ్ బాస్ షో రన్ చేస్తున్నారు నిర్వాహకులు. దీంతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన వాళ్ళలో తాము ఎక్కడున్నామనేది కూడా మర్చిపోయి మరీ హద్దులు దాటేస్తున్నారు. ఇక దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే బిగ్ బాస్ ఎన్నో సీజన్ అనేది చెప్పాలి. ఎందుకంటే గత సీజన్లో ఎన్నడూ లేనంతగా బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం హగ్గులు, కిస్సులు కాస్త శృతి మించిపోతున్నాయని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అంతేకాదు కొన్నిసార్లు కంటెస్టెంట్ ప్రవర్తన చూడటం ఇబ్బందిగా ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, మనసు బాగాలేనప్పుడు ఎవరైనా దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది అనిపించడం కామన్. అలాంటివి బిగ్ బాస్ హౌస్లో చాలా జరిగాయి. ఇందులో మరి ముఖ్యంగా ఈ సీజన్లో సోనియా, నిఖిల్ మరియు పృథ్వీ ఇద్దరితో చాలా చనువుగా ఉంటుంది. ఇక అదంతా చూస్తుంటే ఫ్యామిలీ షోనా కాదా అని పలువురు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హగ్గులు మాత్రమే కాదండో, ముద్దులు కూడా బిగ్ బాస్ హౌస్లో కామన్ అయిపోయాయి. దీంతో ఈ షోను ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా అనిపించడం లేదంటూ ఈ షోపై నెగిటివిటీ పెరిగిపోయింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.